భోగి మంటల్లో మీరు ప్లాస్టిక్ని, రబ్బర్ టైర్లని కాలుస్తున్నారా? అయితే ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన ఆరోగ్యాన్ని, పరమార్థాన్ని మీరు మిస్ అవుతున్నట్లే. నమస్కారం. అనంత విజయం ప్రేక్షకులకు స్వాగతం. సంక్రాంతి సంబరాల్లో మొదటిది భోగి పండుగ. భోగి అంటే తొలినాడు అనే ఒక అర్థం ఉంటే, భగ అనే పదం నుంచి పేరు వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అనే అర్థం. మన పూర్వీకులు భోగి మంటలను కేవలం చలి కోసమే వేయలేదు. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడుకలుగా చేసి వాటిని రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులతో కలిపి ఆవునేయిని జోడించి వెలిగించేవారు. ఇలా పిడుకలు, ఆవునేయితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువు మన శరీరంలోని 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుద్ధి చేస్తుందని నమ్మేవారు. అందుకే ఇది ఒక రకమైన అగ్ని ఆరాధన మరియు ఆరోగ్యాన్నిచ్చే ప్రక్రియ. కానీ జాగ్రత్త, ఈ రోజుల్లో మనం పాత రబ్బర్ టైర్లు, ప్లాస్టిక్ కుర్చీలను కాలుస్తూ పర్యావరణాన్ని, మన ఊపిరితిత్తులను పాడు చేసుకుంటున్నాం. భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు, మనలోని పనికిరాని అలవాట్లను, చెడు లక్షణాలను. కుదిరితే సాంప్రదాయ పద్ధతిలో భోగిని సెలబ్రేట్ చేసుకోండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు గోదాదేవి శ్రీ రంగనాథుల్లో లీనమై పరమానందాన్ని లేదా భోగాన్ని పొందిన రోజు. అందుకే సాయంత్రం పిల్లలను సాక్షాత్ శ్రీమన్నారాయణునిగా భావించి బద్రీ ఫలాలు అంటే భోగి పళ్ళను, వీటిని తెలంగాణలో రేగి పళ్ళను కూడా అంటారు, ఈ పళ్ళను పిల్లల తలపై పోస్తారు. ఈ భోగి మంటలతో మీకున్న పీడలన్నీ పోయి విజయాలు సిద్ధించాలని కోరుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అనంత విజయం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, జై హింద్.